నమస్కారం అండి. నేను మీ సతీష్ని, సింగపూర్ నివాసిని. మీ అందరికీ సుపరిచితుడిని. ఈరోజు నేను మీ ముందుకి ఈ ఆర్గానిక్ మ్యాంగోస్ అంటే వృక్ష ఆయుర్వేద పద్ధతిలో పండించినటువంటి మ్యాంగోస్ని మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. ఎందుకంటే ముందుగా వృక్ష ఆయుర్వేద పద్ధతి అంటే ఏంటి అనేది మీకు చెప్తాను. చాలా చిన్న లైన్లో. సో వృక్ష ఆయుర్వేద పద్ధతి అంటే పూర్వకాలంలో మన మునులు ఋషులు ఏ విధంగా అయితే పండించేవారో అదే పద్ధతిని అనుసరించి మా ఊర్లో ఉన్నటువంటి మా కజిన్ గారు అనేటువంటి అల్లూరు రాధాకృష్ణారెడ్డి గారు ఆయన గత 10 సంవత్సరాల నుంచి వృక్ష ఆయుర్వేద పద్ధతిలో ఎటువంటి కెమికల్ లేకుండా సో కంప్లీట్గా అశ్వగంధము చాలా ఎన్నో రకాలైనటువంటి మూలికలు వేసి పండిస్తూ ఉంటారు. అలానే భారతదేశం నుంచి కూడా ఆయనకి మంచి గుర్తింపు తగినది. ప్రతి సంవత్సరం వారి పంటకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్గానిక్ అని ప్యూర్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా తీసుకుంటూ ఉంటుంటారు అనమాట. అలాంటి పండుల్ని మన అందరికీ కూడా నేను మీ అందరికీ కూడా పరిచయం చేయాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ యూఎస్కి ఆయన ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. అలానే మన సింగపూర్కి ఇంకా నా నెట్వర్క్కి తెలిసిన వాళ్ళందరికీ ఆయన గురించి పరిచయం చేస్తూ ఆ యొక్క పద్ధతిలో చేసినటువంటి పంటల్ని మీ అందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. సో ఈ రోజున ఇవన్నీ ఏంటంటే చూస్తున్నటువంటి కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ అంటే వృక్ష ఆయుర్వేద పద్ధతి. చూడండి అసలు దీని షేప్, ఇది చెట్టుకు మారిన పండు. ఇది కంప్లీట్గా చెట్టుకు మాగిన పండు, ఎటువంటి కెమికల్ పెట్టి పండించిన పండు కదా. ఇక్కడ మీరు చూస్తున్న అన్ని బంగిల్ పండు. సో మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను. ఎంత బాగుంటుందంటే నేను చాలా తిన్నాను. బంగినపల్లి తిన్నాను, హిమసాగర్ తిన్నాను, తోతాపూర్ తిన్నాను. కీటో మ్యాంగోస్ డయాబెటిక్ పేషెంట్స్కి మా అమ్మగారి కోసం తెప్పించాను అనమాట. 20 కేజీస్ తెప్పించాను. ప్రతిరోజు ఒక పండు హ్యాపీగా తిన్నాను. ఎటువంటి షుగర్ లెవెల్స్ పెరగలేదన్నమాట. ఇప్పుడు మీకోసం మీ అందరి కోసం కట్ చేస్తున్నాను. దాని ఫ్లేవర్ చూడండి, అసలు స్మెల్ కానీ దాని కలర్ కానీ ఎంత బాగుంటుందంటే ఫ్రూట్ నోట్లో పెట్టుకుని మా పాప అయితే ఎన్ని ఫ్రూట్స్ తిందో చెప్పలేని ఫ్రూట్స్ అనమాట. చూడండి ఈ ఫ్రూట్ షేప్ చూడండి, అసలు ఫ్రూట్ కలర్ చూడండి. దీని టేస్ట్ ఇంక నేను చెప్పదలుచుకోలేదు అనమాట. కట్ చేస్తుంటే జ్యూసీగా ఉంటుంది, తిన్నప్పుడు కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది అనమాట. సో ఈ మొక్క మీ అందరి కోసం తినండి. సో ఈ ఆరోగ్యమైనటువంటి వృక్షాయుర్వేద పద్ధతిలో పండించిన పంటలు ఇంకా ఆయన ఒక మామిడి పండ్లే కదండి. సో రైస్ కూడా మేము వారివే తింటుంటాము. వారు పండిస్తున్నటువంటి ఎండుమిర్చి చెట్టుకి అవి మామూలుగా ముడతలు వస్తాయండి. అంటే చెట్టు మీదే అవి మనకు ఎండుతాయి అన్నమాట. అలాంటివి మళ్ళీ కురుకు మీద ఎక్కువ ఉండేటటువంటి మనకు పసుపు అనమాట. పసుపు కూడా వారే చేస్తారు. కంప్లీట్ ఎద్దుగానుగతో నూనెలు అనమాట. వేరుశనగ నూనె, నువ్వుల నూనె. సో అవన్నీ మేము కంప్లీట్ వాటి ప్రోడక్ట్సే తింటూ ఉంటాము. సో ఆయనకి లాభం కోసం చేయట్లేదు ఇటువంటి, ఎందుకంటే చేసేదానికి చాలా ఖర్చు అవుతుంది. కేవలం ఆయన ఆరోగ్యాన్ని మనందరికీ పంచాలి, మంచి స్వచ్ఛమైన ఆరోగ్యంతో. ఆరోగ్యమే అమృతం అంటారు కదా. సో అది ఆ నినాదాన్ని ఆయన పెట్టుకొని ఎంతో ఖర్చు చేసి పండిస్తున్నాయి. ఈ సంవత్సరం మీకు తెలిసిందే మామిడి పంట కేవలం 10% వచ్చింది. దానికి పెట్టిన ఖర్చు ఏంటంటే చెప్పలేనంత అనమాట. సో వచ్చిన ఆదాయం అంటే అసలు నథింగ్. మనకు అసలు ఎవరికైనా ప్రతి రైతు నష్టపోయారు ఈసారి. సో అదే నేను చెప్పదలుచుకుంది అంటే ఇటువంటి మ్యాంగోస్ని, ఇటువంటి అమృతమైనటువంటి మన ఆరోగ్యకరమైన ఆహారాన్ని మీ అందరికీ చేరువవ్వాలి, మీరు కూడా నాలాగే టేస్ట్ చేయాలి. సో అని చెప్పి ఆయన గురించి పరిచయం చేయాలనుకుంటున్నాను. అల్లూరు రాధాకృష్ణ గారు. రేపటి రోజు నేను మరొక వీడియోతో గురువు గారితో పరిచయం చేస్తూ మీకు ఒక వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.